పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా మన దేశంలో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, స్పీడ్, ఐఓసీఎల్, XP95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచాయి. సవరించిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. మరోవైపు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీగా పెంచింది. లీటర్కు ఒకేసారి ₹22 పెంచుతున్నట్లు ఐఓసీఎల్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ₹87గా ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్ ధర ₹109కు పెరగనుంది. అలాగే ఇవాళ రాత్రికి సాధారణ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచుతున్నట్లు హెచ్పీసీఎల్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు కూడా యథాతథంగా ఉంటాయి. వాటిలో ఏమైనా మార్పులు ఉంటాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రైట్ శ్రీనివాస్, మొత్తంగా గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా అన్ని దేశాల మీద ఆర్థిక స్థితిగతి మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో అటు గ్యాస్ కష్టాలు అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియాకి చూసుకున్నట్లయితే చమురు నిల్వలు పెద్ద ఎత్తున డంప్ చేసుకుంటామంటే, అలాగే గ్యాస్కి సంబంధించినటువంటి విషయాలు కూడా పెద్దగా మనం డంప్ చేసుకుంటాం. ఇప్పటికే హార్మోజ్ జలసంధి విషయంలో కూడా పూర్తిగా ఆంక్షలు ఉన్నప్పటికీ మన ట్యాంకర్ దగ్గర పడుతున్నాయి. సో కొంతవరకు కంట్రోల్ అవుతాయని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం, అలాగే చమురు నిల్వలు కూడా నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రక్క పెట్రోల్ రేట్లను అయితే పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్కి సంబంధించిన పెట్రోల్ విషయంలో ₹2.90 పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పక్క ఎల్పీజీ కష్టాలు చూస్తూ ఉన్నారు, మరో పక్క పెట్రోల్ కూడా పెరగడంతో ప్రజలు కూడా కొంతమంది ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెట్రోల్ ఈ పెరిగిన రేట్లు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గ్యాస్ కష్టాలని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం పెద్ద ఎత్తున లైన్లు చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ కమర్షియల్ గ్యాస్ల విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే రెస్టారెంట్లన్నీ కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పెట్రోల్ కూడా పెరిగిన నేపథ్యంలో పవర్ పెట్రోల్ పెరిగినప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్ కూడా పెరుగుతాయని చెప్పేసి చాలా మంది కూడా ప్యానిక్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే కంగారు పడొద్దని చెప్తున్నప్పటికీ ఒక పక్క రేటు పెంచడంతో ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా చాలా వరకు మధ్యాహ్నం నుంచి వార్తలు రావడంతో అందరూ కూడా వచ్చేసేసి ఫుల్ ట్యాంకులు చేపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పెట్రోల్ ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళని కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకుంటే విషయంలో కొంత ఉంటారు కాబట్టి పెట్రోల్ బంక్ యాజమాన్యాలన్నీ కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇంపోర్ట్ విషయంలో అంటే ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే హెడ్ ఆఫీస్ చర్లపల్లిలో ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ నుంచి అయితే సరఫరా మాత్రం ఎటువంటి తగ్గలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓ పక్క గ్యాస్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి ఇండియాని, మరో పక్క పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పేసి, పవర్ పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా భయాందోళనలు కొంత ఉన్నాయి. యాజ్ పర్ మీరేమనుకుంటున్నారు? అదే పబ్లిక్ టాక్ కానీ, న్యూస్లో వచ్చే టాక్ కానీ, యుద్ధాల వల్ల కానీ ఏమైనా ప్రాబ్లం జరుగుతుందేమని భయంతో ముందే ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం మేము. ఓకే, ఇది మీరు చెప్పిందంటే పవర్ పెట్రోల్ పెరిగింది అంటారు, సాధారణ పెట్రోల్ కూడా ఏమైనా పెరుగుతుందేమో అని భయంతో అంతా ఈ టాక్ తోటి, పబ్లిక్ టాక్ తోటి అంత భయం అవుతుంది. న్యూస్ వల్ల కూడా దానివల్లనే ఈ ఫుల్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకుని ఒక ట్యాంక్ తోటి సరిపోదు కానీ ఏదో 10 రోజులు గడుస్తుంది కదా అని అట్లనే ఫుల్ చేసుకుంటున్నాం. ఎలా చూస్తారు? ఎందుకంటే ఓ పక్క చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రభుత్వం, మరో పక్క చూస్తుంటే రేట్లు పెంచే పరిస్థితి. ఎందుకంటే పవర్ పెట్రోల్ ప్రభుత్వం అయితే భయపడొద్దని చెప్తుంది, కానీ మాకేమో ఆ యుద్ధాలు, ఆ న్యూస్ చూస్తే దానివల్ల మాకు అంత ఆందోళన ఉంది అంతే. కొన్ని రోజులు 15 రోజులు గ్యాస్ కూడా, మన వంట గ్యాస్ కూడా ఆగిపోయింది కదా, అట్లనే ఇది కూడా అవుతుందేమో అనే భయం అంతే. సో మనం చూసుకోవచ్చు, ఓ పక్క ప్రభుత్వం భయపడాల్సిన పని లేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ప్యానిక్ అయితే అలాగే కొనసాగుతుంది శ్రీనివాస్. ఎందుకంటే రేట్లు పవర్ పెట్రోల్ మీద పెరిగినప్పటికీ కూడా సాధారణ డీజిల్, పెట్రోల్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సాధారణ మధ్యతరగతి ప్రజలకి 15 నుంచి 20 రోజులు వస్తుంది కాబట్టి అప్పటికల్లా పరిస్థితులు సర్దుమనుకోవచ్చు అని చెప్పేసి ఫుల్ ట్యాంకులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి వెళ్లే సమయం కావడంతో ఒక గంట సమయం నుంచి కూడా వార్తలంతా కూడా స్ప్రెడ్ అవడంతో చాలా వరకు కూడా వచ్చేసి పూర్తిగా పెట్రోల్ బంకుల్లోకి వచ్చేసి
లైన్లో ఉండేసి పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పెట్రోల్ బంకులు అటు జైల శాఖలు నడిచే విషయంలో కావచ్చు, తెలంగాణ పోలీస్ అకాడమీ జరిగిన విషయంలో కావచ్చు, ఇక్కడ జెన్యూనిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి అక్కడ ఫుల్ ట్యాంక్స్ చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఇంటర్నేషనల్లో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకి బ్యారెల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో $150 కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి అటు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం $120 దగ్గర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధరలు కూడా ప్రస్తుతం తగ్గే అవకాశం లేదు కాబట్టి ఇవాళ రేపైనా సరే 2 రోజులు కామ్గా ఉన్నా కూడా జనరల్గా పెట్రోల్ సాధారణ పెట్రోల్ డీజిల్ మీద కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. సో పెట్రోల్ బంకులకు వచ్చేసి పెట్రోల్ అంతా కూడా ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, ఇప్పటికైనా ప్రభుత్వం పక్క చమురు నిల్వలకు సంబంధించినటువంటి పెట్రోల్ రేట్లకు సంబంధించినటువంటి ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే ఓ పక్క పవర్ పెట్రోల్ రేట్లు పెంచింది కాబట్టి మిగతా వాటి విషయంలో కూడా చాలామంది అలర్ట్ అవుతూ ఉన్నారు. సో ఇవాళ ఇలా ఉంటే రేపు ఎల్లుండి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బంకులకైతే పూర్తిగా భారీ తాకిడి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసు అప్రమత్తమయ్యారు. పూర్తిగా బాటిళ్లలోకి ఎవరు కూడా డ్రమ్స్ కానీ తెచ్చుకుంటారో వాటికి సరఫరా చేయదని చెప్పేసి కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైతే వాహనాలు వస్తాయి వాటికి మాత్రమే ట్యాంకులు ఫుల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే రేపటి నుంచి మాత్రం ఇంకా కొంత భయాందోళనలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు కూడా పానిక్ అవుతారు కాబట్టి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేసి ఎవరు కూడా పానిక్ కావాల్సిన పని లేదు. సాధారణ డీజిల్ పెట్రోల్ ప్రస్తుతానికైతే ఈ వారంలో పెరిగే అవకాశం లేదు ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అని చెప్పేసి అప్రమత్తం అవుతూ ఉన్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.